కడప జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది. ఒక పసికందును ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు ఎవరో. ముద్దునూరు రోడ్లోని ముళ్ళ పొదలో ఒక పసికందు ఏడుపు విని అక్కడికి వెళ్లి స్థానికులు ఆ పసికందును రక్షించారు. ముళ్ళ పొదలో పసికందును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పసికందును ఎవరు పడేసి వెళ్లారో తెలియడం లేదు అని చెప్తున్నారు. తెల్లవారుజామున పసికందు ఏడుపు విని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. వెంటనే అక్కడ స్థానికులు కూడా వచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి అధికారులు కూడా చేరుకొని ఆ శిశువును హక్కున చేర్చుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆ పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న శిశువు ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు ముళ్ళ పొదల్లో ఉంది. ముళ్ళ పొదల్లో ఏడుస్తూ ఉంది. తల్లి పాలు తాగాల్సిన ఆ శిశువు ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటే గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు విని అక్కడికి స్థానికులు వచ్చారు. స్థానికులు వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్న ఆ శిశువుని తీసుకుని వెంటనే హక్కును చేర్చుకుని అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చారు.